వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చిరంజీవి ఎడ్యుకేషన్ మార్చి సెకండ్ వీక్లో భాగంగా కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే సో ఈరోజు ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే మనకి జాతీయ ఔషధాల విధానం NPPP 2012, శక్తి యాప్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, ఐఫా అవార్డులు 2025, ఇండియా కిర్గిస్థాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ ఖంజర్ 12వ ఎడిషన్, మరియు 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్. సో ఇవి ముఖ్యమైన అంశాలు. సో ఫస్ట్ టాపిక్ కానీ మనం గమనించినట్లయితే మరి ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించిన అంశం మనకి అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఆదేశాలతో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు అరెస్టు. ఇక్కడ దీనికి సంబంధించిన అంశం ఏంటంటే ఈ ఫిలిప్పీన్స్లో ఈయన పేరు రొడ్రిగో డ్యూటెరెట్టో అనమాట. ఈయన 2019లో ఈయన ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు అనమాట. ఈయన పరిపాలనా కాలంలో ఫిలిప్పీన్స్లో మాదక ద్రవ్యాల నిర్మూలన చేయాలని చెప్పేసి అక్కడ కొన్ని అతి కఠినమైన కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది. దానివల్ల అక్కడ ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారో ఆ మనుషులందరినీ కూడా వాళ్ళని చాలా చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని చంపివేయడం జరిగింది. సో దానికి నిరసన దానిపైన కొన్ని కేసులు ICCలో నమోదైనాయి అన్నమాట. సో దానివల్ల ఆటోమేటిక్గా ICC ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఆయన పైన నేర న్యాయ విచారణ చేపట్టింది. సో ఆ నేర న్యాయ విచారణలో దాదాపుగా కొన్ని వేల మంది చనిపోయినట్టుగా నిర్ధారణ జరిగింది. సో దానికి నిరసనగా ఏమైందంటే మరి ఫిలిప్పీన్స్ ఈ ICC నుంచి బయటికి రావడం జరిగింది. సో ఇది దీని బ్యాక్డ్రాప్ సంబంధించిన అంశం అనమాట. మనకి ICC అనేది మనకి నెదర్లాండ్స్ ది హెగ్ అనమాట, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది. అండ్ ఇది 2002లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, జూలై 2002. ఓకే, దీనికి సంబంధించిన అంశం అంతర్జాతీయ నేర న్యాయస్థానం వారెంట్ మేరకు ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటెరెట్టోను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చేపట్టిన మాదక ద్రవ్యాలపై యుద్ధంలో వేల మంది మరణించారని, దీనిలో మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతోటి అంతర్జాతీయ నేర న్యాయస్థానం విచారణ చేపట్టింది. అండ్ డ్యూటెరెట్టో 2019 అధికారంలో ఉన్న సమయంలోనే ఫిలిప్పీన్స్లో మానవ హక్కుల ఉల్లంఘన హత్యలపై ICC దర్యాప్తు మొదలుపెట్టింది. దీంతో ఫిలిప్పీన్స్ ICC నుంచి వైదొలగడం జరిగింది. దీనికి సంబంధించిన అంశం. సో నెక్స్ట్ నేషనల్ సంబంధించిన అంశం చూసినట్టయితే జాతీయ ఔషధ ధరల విధానం NPPP 2012. NPPP అంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ పాలసీ 2012లో తీసుకొచ్చింది దీన్ని. సో దీనికి సంబంధించింది రీసెంట్గా మనకి ఫార్మా సహిదాం పేరిట ఒక NPPA అని ఒక మొబైల్ యాప్ని తీసుకురావడం జరిగింది. సో మందుల ధరలకు క్రమబద్ధీకరణ సూత్రాలను జాతీయ ఔషధ ధరల విధానం 2012 నిర్ధారిస్తుంది. సో ఈ విధానంలో భాగంగా ధరల క్రమబద్ధీకరణకు అనుసరించే కొన్ని సూత్రాల్లో మందులు ఎంత అత్యవసరం అనే ప్రాతిపదికన, మరియు ఫార్ములేషన్ ధరల విషయంలో మాత్రమే క్రమబద్ధీకరణ చేయడం, మూడోది ఖర్చు ఆధారిత ధరల విధానం కాకుండా మార్కెట్ ఆధారిత ధరల విధానం అనేది తీసుకురావాలనేది. సో ఈ రకంగా మనకి మరి NPP జాతీయ ఔషధ ధరల విధానం NPPకి దాన్ని సపోర్టెడ్గా రీసెంట్గా తీసుకొచ్చిన యాప్ కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందంటే ఫార్మా సహిదాం పేరిట NPPA అనే మొబైల్ యాప్ని తీసుకురావడం జరిగింది. అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ జాతీయ అంశం సంబంధించి చూసినట్లయితే శక్తి యాప్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ సంబంధించిందనమాట. సో ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నాడు సందర్భంగా మహిళలు మరియు చిన్నారుల భద్రతలకు సంబంధించి వారి రక్షణ కోసం మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఏం చేసిందంటే కొత్తగా ఇక్కడ శక్తి యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అనమాట. దీని ఉద్దేశం ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో ఆపదలో చిక్కుకున్న మహిళలు, చిన్నారులు, బాలికలు వీళ్ళందరికీ కూడా ఈ యాప్ అస్త్రంలాగా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక అంశం చూసినట్టయితే అవార్డుల అంశం చూసినట్టయితే మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. అవార్డ్స్లలో ఐఫా అవార్డులు అనేవి సో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో జైపూర్లోని మనకి జైపూర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో 2025 మార్చి 8 నుంచి 9 వరకు నిర్వహించబడ్డాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అండి. ఇక్కడ 2025 మార్చి 8 నుంచి 9 వరకు నిర్వహించబడ్డాయి. సో ఈ అవార్డు వేడుకలో మనకి లాపతా లేడీస్ చిత్రం ఉత్తమ దర్శకత్వంతో సహా మొత్తం 10 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది లాపతా లేడీస్. ఏంటండి 10 విభాగాల్లో అవార్డులు రావడం జరిగింది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మహిళా సాధికారత కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆ సినిమా యొక్క కథనం అనేది, స్క్రీన్ ప్లే అనేది అత్యంత అద్భుతంగా తీసిన సినిమా అనమాట. సో కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇక్కడ చూసినట్టయితే ఉత్తమ చిత్రంగా మనకి ఐఫా అవార్డులో 2025 ఐఫా అవార్డులో మనకి లాపతా లేడీస్ అనేవి ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకురాలుగా
ఎవరు అంటే కిరణ్ రావు. ఈమె మనకి బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమీర్ ఖాన్ వైఫ్ అనమాట. ఈమె మాజీ వైఫ్ కిరణ్ రావు, రైట్. ఉత్తమ నటుడు కార్తిక్ ఆర్యన్ బుల్బులయ అనేది మూవీ అండి. ఇది ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వచ్చిందంటే కార్తిక్ ఆర్యన్ బుల్బులయ అనే మూవీకి రావడం జరిగింది. ఉత్తమ నటి నీతా గోయల్ ఎవరైతే లేడీ ఉందో ఆమె లాపతా లేడీస్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ అనమాట, రోల్ అనమాట. ఉత్తమ సహాయ నటుడిగా రవి కిషన్ లాపతా లేడీస్ మూవీకి సంబంధించిన అవార్డ్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఇండియా కిర్గిస్థాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కంజర్ 12వ ఎడిషన్. సో ఇండియా కిర్గిస్థాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కంజర్ 12వ ఎడిషన్ 2025 మార్చి 10 నుండి మార్చి 23 వరకు కిర్గిస్థాన్లో జరగనుంది. మార్చి 10 నుండి మార్చి 23 వరకు ఎక్కడండి? కిర్గిస్థాన్లో జరగనుంది. కాబట్టి ఇక్కడ సో 20 మంది ఇండియన్ ఫోర్సెస్ నుండి పారాషూట్ రెజిమెంట్ స్పెషల్ ఫోర్సెస్, అలాగే 20 మంది కిర్గిస్థాన్ నుంచి స్కార్పియన్ బ్రిగేడ్ స్పెషల్ ఫోర్సెస్ ఈ విన్యాసాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సో ఇక్కడ ఈ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కంజర్ విన్యాసాలు ప్రతి సంవత్సరం జరుగుతాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక ఏడాది భారత్ నిర్వహిస్తే మరొక ఏడాది కిర్గిస్థాన్ నిర్వహిస్తే ఇది 2011 నుంచి కూడా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రస్తుతం ఈ విన్యాసాలు అనేవి 12వ ఎడిషన్ విన్యాసాలు. సో ఇవి 2024లో గత సంవత్సరంలో మనకి భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని బక్లో ఈ స్పెషల్ ట్రైనింగ్ స్కూల్లో ఈ విన్యాసాలు జరిగినాయి అనమాట, రైట్. సో ఇది దీనికి సంబంధించిన 12వ ఎడిషన్ ఇండియా కిర్గిస్థాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కంజర్ 12వ ఎడిషన్ అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో కంజర్ అని అంటే ఒక ఆయుధం, ఒక బాకు, కత్తి లాంటి ఆయుధం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో నెక్స్ట్ ఇంకొక అంశంగా చూసినట్టయితే 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ అని. ఓకే, సో భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి టైగర్ రిజర్వ్స్ అంటే 58వ. ఇంతకుముందు 57 ఉంటే 58వ నేషనల్ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ని గుర్తించడం జరిగింది, రైట్. సో దేశంలోని పులుల జనాభాను సంరక్షించాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ చంబల్ ప్రాంతంలో శివపురి జిల్లాలో ఉన్న మాధవ్ నేషనల్ పార్క్ని మధ్యప్రదేశ్లో 9వ టైగర్ రిజర్వ్గా, దేశంలో అయితేనేమో 58వ టైగర్ రిజర్వ్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సో ఇక్కడ మనం టైగర్ అంటే మనం టైగర్ సెన్సెస్ అన్నా కానీ టైగర్ సంబంధించిన అంశాలు అనుకున్నప్పుడు మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాజెక్ట్ టైగర్ ఇప్పటివరకు మధ్యప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇది మాధవ్ నేషనల్ పార్కు మధ్యప్రదేశ్లో ఇంతకుముందు 8 ఉన్నాయి, దీంతో 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటి అని చూసినట్టు మనకి కన్వాల్, సాత్పురా, బాంధవ్గర్, పెంచ్, సంజయ్ దుబ్రి, పన్నా, వీరాంగన దుర్గావతి, రతపాని టైగర్ రిజర్వ్ 2024లో గుర్తించారండి దీన్ని, రతపాని టైగర్ రిజర్వ్ని. అండ్ మాధవ్ నేషనల్ పార్క్ని 2025 గుర్తించారు. సో 56వ టైగర్ రిజర్వ్గా ఛత్తీస్గఢ్లోని గురుఘాసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఎన్నోది 56ది. సో ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ రీసెంట్గా ఉన్నాయి మనం గుర్తుపెట్టుకోవాలి. 56, 57, 58 అనేవి ఈ 3 ఏ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను మనం అడగడానికి అవకాశం ఉంటుంది. సో 56 టైగర్ రిజర్వ్ అనేది ఛత్తీస్గఢ్లోని గురుఘాసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. 2024లో 57వ టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్లోని రతపాని ఫారెస్ట్ టైగర్ రిజర్వ్గా నిలిచినది. సో 58 ఏమో మనకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మధ్యప్రదేశ్లోని 9వ టైగర్ రిజర్వ్ గుర్తించుకున్న మాధవ్ నేషనల్ పార్క్ 58. సో ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ టైగర్ కానీ లేకపోతే నెక్స్ట్ మనకి అంతకుముందు మనం ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకున్న ప్రాజెక్ట్ చీతా కానీ లేకపోతే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కానీ ఇవన్నీ కూడా దేంట్లో భాగం అంటే మనకి వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏదైతే ఉందో 1972లో మనము వన్యప్రాణుల సంరక్షణ చట్టం, దాన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అంటాం. సో దీన్ని 1972 దేశంలోని పులులను సంరక్షించడమే కాకుండా వన్యప్రాణులను సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అనమాట. సో దానికి అనుగుణంగా ఈ ఫారెస్ట్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ఆధారంగా మరి ప్రాజెక్ట్ టైగర్ దేశంలోని పులులను రక్షించి వాటి జనాభా పెంపొందించే ఉద్దేశంతో 1973 ఏప్రిల్ 1న ఈ ప్రాజెక్ట్ టైగర్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ ఉన్నారు. సో ఆమె ప్రోద్బలంతోనే ఇది తీసుకురావడం జరిగిందనే విషయం చూడాలి. సో ప్రాజెక్ట్ టైగర్ను జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చేపట్టడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ప్రాజెక్ట్ టైగర్ను ఏ పార్కులో దీన్ని ప్రారంభించారని కూడా అడగడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ టైగర్ను జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో పుల్లగన నేషనల్ కన్జర్వేషన్ అథారిటీ ఏదైతే ఉందో NTCA అని అంటాం, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఈ రెండు సంస్థలు భారతదేశంలో పులుల జనాభాను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇందులో మనకి ఏవైనా 4 పాయింట్లు అడుగుతాడు, ఇందులో స్టేట్మెంట్ వైజ్గా అడిగి మనకి కరెక్ట్ ఏంది రాంగ్ ఏంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి మనకి ఈ పుల్లు గణన ఏదైతే పుల్లుల లెక్కింపు అనేది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ వైల్డ్ లైఫ్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిసి భారతదేశంలో పులుల గణన జనాభాను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి చేపడతాయి అనమాట. 4 సంవత్సరాలకు ఒకసారి ఇవి పులుల గణన చేపడతాయి. ఓకే, ఇది దీనికి సంబంధించిన అంశం అనమాట. రైట్. సో ఇక్కడ ఇంకొక అంశం మనం చూసినట్టయితే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ ఏదైతే ఉందో మరో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతుందంట. సో న్యూ షెపర్డ్ 31 మిషన్లో భాగంగా 6 మహిళల్ని అంతరిక్షంలో తీసుకెళ్తున్నారు. సో లారెన్స్ షాంజెజ్, పాప్ సింగర్ కేటీ పెర్రీ, సిజేసి న్యూస్ యాంకర్ గెలి కింగ్, సామాజిక కార్యకర్త అమందా గుయన్, సినీ నిర్మాత కెరియన్ ప్లైన్, నాసా మాజీ సైంటిస్ట్ ఐషా బోవే ఈ బృందంలో ఉన్నారు. 1963 తర్వాత కేవలం మహిళలు మాత్రమే అంతరిక్షంలోకి వెళ్ళడం అనేది ఇదే తొలిసారి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ చెందిన సంస్థ ఏదైతుందో బ్లూ ఆరిజిన్ అనే సంస్థ మరో అంతరిక్ష యాత్రకి ఓన్లీ మహిళలతోనే మాత్రమే ఈ అంతరిక్ష యాత్ర చేపడుతుంది. 1963 తర్వాత మరి కేవలం మహిళలతోనే నిర్వహించే మొట్టమొదటి అంతరిక్ష యాత్ర. సో ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మళ్ళీ మనము ఈ మార్చ్ 2nd వీక్లో భాగంగా మిగతా మనకి 5 నుంచి 6 వీడియోలు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మీకు క్లాస్ అయిపోగానే మీకు మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేది ఆ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మరి మనకి వీక్ వైజ్గా మనం కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం మన ఛానల్ నుంచి, చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్కి ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మరి మనం ఏ రోజు డైలీ ఖచ్చితంగా మ్యాక్సిమం మనం వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ కాకపోతే 2 డేస్కి ఒకసారైనా ఖచ్చితంగా రావడం జరుగుతుంది. బట్ వీక్ వైజ్గా మనం కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరొకసారి మై రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. అండ్ మరొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.